హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరికీ నాకు క్లీనింగ్ బ్లాగ్స్ అంటే చాలా ఇష్టం, మంచి రెస్పాన్స్ కూడా ఇస్తారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక క్లీనింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన అనమాట. ఇంతకుముందు ఉన్న వీడియోస్లు అన్నిట్లలో చెప్పాను, ఈ 3-4 వీడియోలలోనైతే నాకు ఈ ప్లేస్ అనేది చాలా స్పెషల్, అంటే నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట. లైక్ వ్యానిటీ ఏరియా లాగా నేను అంత రెడీ అవ్వడము అంతా ఇక్కడే ఉంటుంది అనమాట. సో అది ఫుల్గా మెస్అప్ అయిపోయింది, దాన్ని క్లీన్ చేద్దాము. ముందు దానికి అయితే నేను జుట్టునంతా పైకి పెట్టేసుకున్నాను. నేను రెగ్యులర్గా ఇలాగే పెట్టుకుంటాను పని ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తేనేమో అమ్మో ఏంది అంత వియడ్గుంది అనిపిస్తుంది. మీకు కూడా అట్లానే అనిపించిందా? ఒక్కసారి అయితే చూడొచ్చు మీరు ఎట్లుందో, మొత్తం చిందర వందరగా. ఎంత క్లీన్ చేసినా అంతే, ఒక 2-3 డేస్ మాత్రమే మంచిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే మా వాళ్ళకంటే ఎక్కువ మెస్ నేనే చేస్తాను. ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు అక్కడ వేసేస్తా, ఫ్లక్కర్లు ఉంటాయి, బొట్టు బిల్లలు ఉంటాయి, అన్నీ అక్కడనే వాడేస్తాను నేనైతే. అంటే రెగ్యులర్ బేసిస్గా యూస్ చేస్తాం కదా, అక్కడ పెట్టేస్తాను అనమాట. అవి చూడడానికి అస్సలు బాగుండే అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకంతే, మా వాళ్ళు మొత్తం ఇక్కడనే రెడీ అవుతారు. నేను, మా ఆయన, మా చిన్నోడు అందరం ఇన్నే రెడీ అవుతాము. వాళ్ళకి సంబంధించినవి, నాకు సంబంధించినవి అన్నీ ఇక్కడనే ఉంటాయి. నా అయితే బేసిక్ స్టఫ్ అంతా ఇక్కడనే ఉంటుంది. అంటే ఇంకా మిగతా జ్యువెలరీ అదంతా పైన డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసినా కానీ ఎవ్రీడే బేసిస్లో మొత్తం ఇక్కడే ఉంటుంది. ఒక చిన్న బాస్కెట్ ఉంటుంది ఇక్కడ. సో దాంట్లో లోషన్ కానీ, వీకో టర్మరిక్ కానీ, అట్లా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి. దాంట్లో సగం అయిపోయినాయి ఉన్నాయి, సగం పడేయాల్సినవి ఉన్నాయి. అయినా కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. మా వాళ్ళు అయిపోతే కూడా వడేయలేదు, అట్లనే ఉంటుంది. మళ్ళీ నేను చూసి వాడేస్తే తప్ప ఎవరిదాకా అట్లే ఉంటుంది. ఇక జస్ట్ రెగ్యులర్ బేసిక్ స్టఫ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కొంచెం ఏమైనా అయిపోయినాయి ఉంటే పడేస్తున్నాను. అండ్ అట్లా సార్ట్అవుట్ అయితే చేస్తున్నాను. ఈ బాస్కెట్లో అన్నీ పట్టేస్తాయి. నాకు కావాల్సిన హెయిర్ ఆయిల్ ఉంటుంది, ఫేస్ వాష్ ఉంటుంది, అన్నీ రోజు రెగ్యులర్గా ఏమేమి యూస్ చేస్తామో. అండ్ మా ముగ్గురికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉంటాయి. నేను ఒక హెయిర్ ఆయిల్, మా ఇంట్లోకి ఒక హెయిర్ ఆయిల్, పౌడర్ అచ్చగాని కోసం నేను యూస్ చేయము, ఆయన కూడా యూస్ చేయడు. ఓన్లీ ఆ డబ్బా మాత్రం అచ్చగాని కోసం. ఇప్పుడు పెట్టిన ఫేస్ వాష్ అదైతే నాదనమాట. సో అట్లా అందరి కలిపి ఒకటే దగ్గర ఉంటాయి, ఒక బాస్కెట్లో పెట్టేస్తాను. నార్మల్గానే అవి అక్కడిక్కడ పోతుంటాయి. ఇక బాస్కెట్లో పెట్టినా 1 రోజు 2 రోజులు అంతే అవి అందులో ఉండేవి. తర్వాత ఒకసారి అవి బయటకు వచ్చినాయి అంటే అది అట్లే ఉంటుంది. అయితే మాకు ఇక్కడ ఫుల్గా హాట్ వాటర్ అనమాట. హార్డ్ అంటే బాగా సాల్ట్నెస్ ఎక్కువగా ఉంది. మొత్తం ఇట్లా స్ట్రెయిన్స్ అయిపోతున్నాయి. ఇక్కడ చూసారా మీరు స్క్రీన్ మీద? అది మొత్తం తెల్లగా అట్లా పేరుకొని పోతుందన్నమాట. ఒక వారం రోజులు అయితే చాలు, మొత్తం అట్లా ఒక లైన్ లాగా ఫామ్ అయిపోయి ఫుల్గా ఉంటుంది. సో అది క్లీన్ చేస్తూ ఉంటాను, లేకపోతే అది ఎక్కువైపోతాయి కదా. వాష్రూమ్స్లలో కానీ సింక్ దగ్గర కానీ ఫుల్గా తెలిసిపోతుంది. దానికి ఏదైనా సొల్యూషన్ చూడాలి, కానీ దానికి టైం పడుతుంది. ఇంకా ఇక్కడ హ్యాంగర్ ఉంటుంది కదా, క్లాత్ వేసుకునే హ్యాంగరు, నాప్కిన్, నేను దానికి అన్ని నా రబ్బర్ బ్యాండ్లు, బ్యాంగిల్స్ అన్నీ పెట్టుకుంటాను. అంటే బేసిక్ రోజు యూస్ చేసుకునే అన్నీ దాన్ని పెట్టుకుంటాను. ఇక ఈ రబ్బర్ బ్యాండ్లో అటు ఇటు పోతాయి కాబట్టి అది కొంచెం హ్యాంగర్లా ఉంది కాబట్టి దాన్ని తగిలించి పెడతాను. ఇక్కడ ఒక చిన్న 3 టైర్ ర్యాక్ ఉంటుంది. దాంట్లో నాకు కావాల్సిన, ఇది నా పర్ఫ్యూమ్ అనమాట, అన్నది ఒకటి, అది పెద్ద చూపిస్తున్నాను నేను. ఎక్కడికైనా బయటికి పోతే కొట్టుకుంటా, లేకపోతే లేదు. అది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 9-10 మంత్స్ నుంచి అనమాట. బాటిల్ అట్లే ఉంటుంది. ఇంకా మిగతా ఎవ్రీడే జ్యువెలరీస్ అంటే ఏముండవు. చిన్న ఒక 2-3 ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఒక బాక్స్లో పెట్టుకుంటాను. ఒక 2 జ్యువెలరీ సెట్స్ ఉంటాయి. ఇంకా సేఫ్టీ పిన్స్, అట్లా ఒక మేకప్ పౌచ్ లాంటివి ఉంటుంది. అన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడన్నా ఏమన్నా ఎక్కువ హెవీ కావాలి, వేరే జ్యువెలరీ కావాలి అంటే పైకి డ్రెస్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు, చీర తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు దాని కాంబినేషన్ తెచ్చుకుంటాను. 1-2 సెట్స్ అయితే ఎప్పుడు ఇక్కడ ఉంటాయన్నమాట ఈ ర్యాకులో. ఇక సేఫ్టీ పిన్స్, బొట్టు బిల్లలు, ఐటెక్స్ది ఉంటుంది కదా బొట్టుది, అది మొత్తం సెట్ అది ఉంటుంది ఎప్పుడు నా దగ్గర. అట్లా అవన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటున్నాను అనమాట. అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేస్తాను. ఏమన్నా పడేసేటివి ఉంటే కూడా పడేస్తాను. ఏమన్నా ఇరిగిపోయినాయో పగిలిపోయినాయో ఉంటాయి కదా, ఫ్లక్కర్స్ నాకు బాగా పరిగిపోతుంటాయి. అంటే నేను పెట్టుకుంటాను పైన చిన్నవి, అట్లనే పడుకుంటాను మధ్యాహ్నం కానీ రాత్రి కానీ, అసలు సోయే ఉండదు అనమాట.
అవి టప్ 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 అని ఇరిగిపోతుంటాయి. ఎన్ని ఉన్న టైంకి మాత్రం ఒక్కటిగా అనిపించదు. ఎక్కడ పోతాయో నాకు అర్థం కాదు. ఇట్లనే అన్నీ పగిలిపోతుంటాయి. నేను ఉన్నాయి అనుకుంటాను. అందుకే కనిపించేటట్టు అది యాంగర్ది ఏదైతే ఉందో దానికి పెడుతున్నాను ఈ మధ్య ఫ్లక్కర్స్, రబ్బర్ బ్యాండ్. ఇంకా అవన్నీ తీసి కింద పెట్టేసి తర్వాత క్లీన్ అయితే చేస్తాను. నా క్లీనింగ్ ఎట్లా ఉంటుందంటే నాకు అవసరం ఉన్నప్పుడు కంటే కూడా లేకపోతే నాకు ఏం పని లేకపోతేనో, బోర్ కొడితేనో, మనసు బాగాలేకపోతేనో అలా క్లీన్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు నాకు ఏం తోచకపోయినా కూడా నేను నా మేకప్ థింగ్స్ అన్నీ, మేకప్ అంటే అదే డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ చదువుకుంటూ ఉంటాను. లేకపోతే కిచెన్లో కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకు చేస్తానో నాకు కూడా తెలీదు. ఒక్కొక్కసారి ఏమో మనసు ఏం బాగాలేకపోతే కొంచెం చిరాగ్గా ఉంటే వెళ్ళి ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాను. అట్లా అది బాగాలేనప్పుడు, మెస్సీ అయినప్పుడు క్లీన్ చేయడం కంటే కూడా ఇట్లా క్లీన్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అది కంపల్సరీ రిలేట్ అయ్యే ఉంటారు. సో ఇప్పుడు ఇంకా దీనికోసం నేనైతే అది స్ప్రే చేసేసాను. అదైతే బాగా పనిచేస్తుంది నాకు. సో అది నేను అమెజాన్ నుండి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా అది ఒక లాంగ్ మిర్రర్ ఉంటుంది అనమాట. ఎత్తు పొడుగు అన్ని రకాలుగా ఉంటుంది. పైనుంచి కింది వరకు ఒక మిర్రరు. దాన్ని అయితే రెగ్యులర్గా ఇంకా అప్పుడప్పుడు ఎక్కువ ఏం కాదు మిర్రరు, నార్మల్గానే ఉంటుంది. ఒక 10-15 డేస్కి ఒకసారి కూడా కాలిన్ కొట్టేసి క్లీన్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ పెట్టాను. యాక్చువల్లీ న్యూస్ పేపర్ పెడితే స్క్రాచెస్ పడతాయి అంట. బట్ నేను ఫస్ట్ బాగా ఓవర్గా తడి ఉంటుంది కదా, అప్పుడు న్యూస్ పేపర్ పెట్టేస్తాను. తర్వాత ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తాను. ఎక్కువ మరకలు ఉంటేనేమో మనకు కొంచెం ఇట్లా రుద్దినట్టు అనాలి. నాదేం పెద్దగా ఉండదు, జస్ట్ కొంచెమే ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా వైప్ చేసేస్తాను. సో అది ఇక్కడ క్లీనింగ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత ఒక 1 minute అట్లా వదిలేస్తే కొంచెం నాకు మంచిగా రిజల్ట్ అనేది బాగా అంటే కనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా ఇక్కడ అదే క్లీన్ చేస్తున్నాను. ఇది హ్యాపీ ప్లానెట్ వాళ్ళది. నేను వేరేది ఆర్డర్ పెడితే ఇది వచ్చిందనమాట. సో దాంతో ఇంకా మరి నేనేం చేసేది లేక ఇది క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇది బాగా ఏంటంటే ఫోమింగ్, లైక్ మనకి సబ్బు పెడితే ఎట్లా నురుగు వస్తుందో అట్లా వస్తుంది ఇది. అందుకే ఇంకా నేను మిర్రర్స్ పైన ఏం కొట్టను. ఎక్కడైతే నాకు ఇక్కడ బాగా హాట్ వాటర్ స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే క్లీన్ చేస్తాను అనమాట. కొంచెం మరీ ఎక్కువ ఏం రుద్దను, జస్ట్ అట్లా 1-2 minutes రుద్దితే కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. వాష్ బేసిన్ కింద గ్రానైట్ ఏరియా ఏదైతే ఉందో అంతా క్లీన్ చేసేస్తాను. వాటరు ఫేస్ వాష్ అది చేసుకుంటాం కదా ఇక్కడ, అది మొత్తం ఇట్లా బయటికి చిల్లి సైడ్లో కూడా అంతా గ్రానైట్ ఎంత ఉందో అక్కడ వరకు మంచిగా ఆ ఉప్పు నీళ్ళు అంతా ఇట్లా తెల్లగా పేరుకుపోతుంది, అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వైట్ది వాష్ బేసిన్, లోపల కూడా మనకి చూస్తే అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ నీళ్ళదంతా మరకలు తెల్లవి బాగా తెల్లగా ఉంటాయి కదా, అంతా ఇట్లా కనిపిస్తుంటాయి. సో దగ్గర నుంచి చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నాకు ఈ బ్లాక్ దాని మీద కాబట్టి మనకి మంచిగా క్లియర్గా ఎంత మంచిగా క్లీన్ అయిందో, ఎక్కడ వరకు క్లీన్ అయిందో అయితే అర్థమవుతుంది. నేను అంతా నార్మల్గా రబ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే ఈ గ్రానైట్ వరకు అయితే పోతుంది. అదే వాష్రూమ్లలో ఉంటాయి కదా స్ట్రెయిన్స్, అవి అయితే పోవట్లేదు. అవి నాకు టైల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. రఫ్ టైల్స్ ఉన్నాయి, వాటి మీద పోవట్లేదు. ఇంకా వేరే ఏదైనా ట్రై చేయాలి. బట్ దీని మీద సాఫ్ట్ గ్రానైట్ మీద అయితే బాగానే పోతుంది. సేమ్ అట్లనే దాంతోనే కొంచెం ట్యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ట్యాప్ మీద కొంచెమే పోతుంది, 100% అయితే పోవట్లేదు. ఒక 70-80% అయితే పోతుంది. ఇంకా నాకు బ్లాక్ దాని మీద వైట్ కనిపించేసరికి మనసు ఒప్పదనమాట. అది ఎప్పుడు క్లీన్ చేయాలి అనిపిస్తుంది. అంటే కొంచెం మనం రోజు రెడీ అవుతాం కదా అక్కడనే, ఆ ఫ్రెష్ ఫీలింగ్, నీట్గా ఉంటే మనం రెడీ అయినా కూడా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇంకా ఏది లేకపోయినా నాకు కిచెను, మనం రెడీ అయ్యే అద్దం ఏదైతే ఉంటుందో అవి నీట్గా ఉన్నాయనుకోండి, మనకు సెల్ఫ్గా కనిపించడానికి నీట్గా ఉంటుంది. అండ్ కిచెన్ ఒకటి కూడా నాకు ఎప్పుడు ఈ రెండైతే నీట్గా ఉండాలి. ఇక మిగతా ఎక్కడ ఉన్నా పెద్ద సంబంధం లేదు, ఎందుకంటే రోజు వాడుతూనే ఉంటాం, తీస్తూనే ఉంటాం కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. ఒక 2-3 ప్లేసెస్ అయితే నీట్గా ఉండాలన్నమాట. ఇంకా నార్మల్గా 2-3 సార్లు వైప్ చేసేసుకుంటున్నాను స్పాంజ్తో. అదేంటి చెప్పాను కదా ఆల్రెడీ, నురగా ఉంటుంది. ఒక 2-3 సార్లు తడి స్పాంజ్తో తుడిచినా కూడా అది పోదు. ఒక 3-4 times అట్లా రుద్దితే మనకు మంచిగా ఫోమింగ్ అదంతా వచ్చుకుంటూ అంతా క్లీన్ అయిపోతుంది ఏరియా మొత్తము.
ఇక్కడ గ్రానైట్ వేయించింది నయమైంది, లేకపోతే మొత్తం వాటర్ వల్ల అంతా ఖరాబ్ అయ్యేది. వాటర్ మాత్రం టూ మచ్ అంటే టూ మచ్ హార్డ్గా ఉన్నాయి అసలు. తెలిసిపోతుంది అనమాట నాకు ఇక్కడికి వచ్చిన జుట్టు కూడా బాగా పొడుతుంది దానివల్లనే. అండ్ కొంచెం మిర్రర్కి కింద ఇప్పుడు వాటర్తో యూస్ చేసాయి కదా, కొంచెం 2-3 చుక్కలు పడ్డాయి. అది కూడా క్లీన్ చేసేసాను టిష్యూతో. అండ్ మొత్తం ఒకసారి ఓవరాల్గా వైప్ చేసుకున్నాను. మంచిగా నీట్గా అయిపోయింది, హ్యాపీగా అయిపోయింది. రోజు ఒక కార్నర్ క్లీన్ చేసుకునేసరికి మళ్ళీ ఈ కార్నర్ అట్లా అయిపోతుంది. అట్లా ఉంటుంది పని. ఇట్లా చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఎంత తెలిసిందే కదా, 1 రోజు 2 రోజులు భయంతో ఒక 2 రోజులు ఉంచుతాను కావచ్చు. నేను 3వ రోజు నుంచి వాళ్ళకంటే ఎక్కువ నేనే మెస్ చేస్తాను. అది నాకు కూడా తెలుసు. రిపీటెడ్ అది క్లీన్ చేసుకోవడం, మెస్ చేసుకోవడం అదంతా. బట్ ఈ మధ్య బాగా తగ్గిందిలేండి, ఎందుకంటే దానికి సపరేట్ ప్లేస్ పెట్టిన తర్వాత అంతగా చెయ్యట్లేదు. అండ్ పైన వేరేగా కింద వేరేగా ఉండి ఇక్కడ ఓన్లీ కొన్ని లిమిటెడ్ స్టఫే ఉండదు కాబట్టి రిపీటెడ్గా అవ్వ యూస్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా ఏం అవ్వట్లేదు. అండ్ నేను కూడా చేయట్లేదు అనమాట. క్లీన్ చేసిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, దానిపైన స్ట్రెయిన్స్ అంతా పోయినాయి, ఉప్పు నీళ్ళ మరకలు అంతా పోయిందనమాట. మంచిగా అయిపోయింది. సో మీకు కావాలంటే అమెజాన్లో తీసుకోండి. 200 ఎంతో ఉంది, సంథింగ్ 199 200 ఉంది. బట్ అది ఫోమింగ్ అనమాట. నేను ఓన్లీ గట్టు వరకే క్లీన్ చేస్తున్నాను, మిర్రర్స్కి అయితే క్లీన్ చేయట్లేదు. సో చూడండి ఒకసారి పెట్టిన తర్వాత ఎంత క్యూట్గా అనిపిస్తుంది. రైట్ సైడ్ మాకు రెస్ట్ రూమ్ వచ్చిందనమాట, దాని పక్కనే వ్యానిటీ ఏరియా లాగా వచ్చింది. సో రాగానే రెడీ అవ్వడానికి బాగుంటుంది. హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.